ఎన్పిడిసిఎల్ సంతృప్తికరంగా ప్రజల అవసరాలు తీర్చడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం అనేది చాలా స్పష్టంగా వారు ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పొలం బాట ప్రజాబాట చేపడుతూ ఎక్కడెక్కడైతే పోల్స్ అవసరమో ఆ పోల్స్ కూడా శాంక్షన్ చేస్తూ ఎక్కడెక్కడైతే సబ్స్టేషన్స్ అవసరమో క్వాలిటీ పవర్ అందించడానికి సబ్స్టేషన్స్ కూడా పెద్ద ఎత్తున శాంక్షన్ చేయటమే కాకుండా వాటిని పూర్తి చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఈ హెడ్ క్వార్టర్లో పవర్ డిమాండ్ ఇంకా పెరగబోతుంది కాబట్టి 132/53 kV సబ్స్టేషన్ కూడా కావాలని చెప్పి నాయన్ రాజేందర్ గారు ప్రత్యేకంగా అడగటం జరిగింది. ఎన్పిడిసిఎల్ అధికారులు కూడా ఇప్పటికే దాని మీద సర్వే చేసి డిమాండ్ కూడా ఆ స్థాయిలో ఉంది కాబట్టి అది కావాలని అన్నారు. వెంటనే ట్రాన్స్కో నుంచి 132/33 kV సబ్స్టేషన్ని ఇక్కడ శాంక్షన్ చేస్తామని చెప్పి ఈ రివ్యూ కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది. అట్లాగే నాగరాజు గారు వారు కొన్ని సబ్స్టేషన్స్ అడిగారు, వాటిని కూడా శాంక్షన్ చేస్తాం. కొండా సురేఖ గారు వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని సబ్స్టేషన్స్, అట్లాగే మరో ముఖ్యమైన నిర్ణయం కూడా వారు గౌరవ మంత్రిగా దేవాదాయ శాఖ మంత్రిగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించిన భూములు ఎక్కడెక్కడైతే నిరుపయోగంగా ఉన్నాయో ఆ భూములన్నింటిలో కూడా ఆ దేవాలయాలకి ఆదాయం వచ్చేటట్టుగా ఆ భూములు కాపాడేటట్టుగా వాటిల్లో సోలార్ పవర్ పెట్టడానికి మేము ఆ భూములన్నీ సోలరైజేషన్ కోసం ఇస్తాము. వాటిలో రెడ్కో ద్వారా అంటే రెన్యూవబుల్ ఎనర్జీ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నటువంటి రెడ్కో సంస్థ ద్వారా ఆ సోలార్ పవర్ని ఆ ప్రాంతాల్లో పెట్టించాలని చెప్పి వారు సూచన చేశారు. తప్పనిసరిగా వారు చెప్పినటువంటి సూచన ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల అవసరాలకి అనుగుణంగా సోలార్ పవర్ పెంచుకోవటానికి ఆ దిశలో బాగా ఉంది కాబట్టి వెంటనే వారికి అభినందనలు చెప్పటే కాకుండా దాన్ని స్వీకరిస్తూ భవిష్యత్తులో వారు ఎన్ని భూములు అప్పచెప్పినా దేవాలయాలకు సంబంధించిన భూములన్నింటిలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టించడానికి ఎనర్జీ శాఖ చూస్తున్న మంత్రిగా నేను ఇప్పటికిప్పుడే ఇక్కడ నిర్ణయం కూడా చెప్తా ఉన్నాను.